కావ్య యామినితో ఇలా అంటూ ఉంటుంది. ఇప్పుడు మా ఆయన నేను కలిసి ఉన్నాం. ఎప్పటికీ కూడా ఇలానే కలిసి ఉంటాం. నువ్వు మాత్రం అక్కడే నిలబడి అలా చూస్తూ తింగరదానిలా ఉండిపో అంతే అని చెప్పి అంటుంది. అది వినగానే యామిని ఇలా అంటూ ఉంటుంది. ఏంటి మీ ఆయన నువ్వు కలిసిపోతారా? అంత సీన్ లేదు. నేను మీ ఇద్దరికీ కూడా అడ్డుపడుతూనే ఉంటాను. ఎప్పుడు అడ్డంగానే ఉంటానని చెప్పి అంటుంది. అది వినగానే కావ్య ఇలా అంటూ ఉంటుంది. నువ్వు అడ్డుపడినా అడ్డంగా ఉన్నా సరే మా ఆయన అడ్డుగోడని తన్నుకొని మరీ నా దగ్గరకు వస్తాడు తెలుసా నీకు ఆ విషయం అని చెప్పి అంటుంది. అది వినగానే యామిని ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇక కావ్య ఆ మాట అనేసరికి యామిని అయితే షాక్ అయ్యి తన బావ తనకి ఎక్కడ దూరం అవుతాడా అని చెప్పి కంగారు పడుతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న రాజుకి అయితే కొన్ని డిజైన్స్ చూపిస్తూ ఉంటుంది కావ్య. ఇక ఆ డిజైన్స్ చూసి రాజు అయితే ఒక్కసారిగా ఈ డిజైన్స్ చూస్తుంటే నాకు ఏదో గుర్తుకు వస్తుంది అని చెప్పి అంటూ ఉంటాడు. అలా రాజు అయితే వేరే డిజైన్స్ ఇవన్నీ కూడా అలా అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు. అది చూసి కావ్య అయితే అలా చూస్తూ ఉంటుంది. ఇక రాజు అయితే ఆ డిజైన్స్ చూసి ఇలా అంటూ ఉంటాడు. నాకు ఈ డిజైన్స్ చూస్తుంటే ఏదో గుర్తుకు వస్తుంది కళావతి గారు అని చెప్పి అంటాడు. అది వినగానే కావ్య అయితే ఒక్కసారిగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇక రాజు అయితే ఈ డిజైన్స్ చూసి అలా తనైతే గతాన్ని గుర్తుకు తెచ్చుకుంటూ ఉంటాడు. ఇంతలో అక్కడికి యామిని వచ్చి హాయ్ బావా అని చెప్పి అంటుంది. ఇక యామిని అక్కడికి రావడంతో రాజు ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఏంటి నువ్వేంటి ఇక్కడికి ఎలా వచ్చావని చెప్పి రాజు యామినిపై కోపంతో అడుగుతూ ఉంటాడు. అది వినగానే యామిని అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇప్పుడు నేను బావకి ఏం చెప్పాలా ఏంటో అని చెప్పి కంగారు పడుతూ ఉంటుంది. ఇక కావ్య అయితే అలా చూస్తూ ఉంటుంది. ఇక రాజు అయితే యామిని ఇక్కడికి ఎందుకు వచ్చింది అని చెప్పి చాలా కోపంతో రగిలిపోతూ ఉంటాడు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.